హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ముఖ్యంగా విజనరీ చంద్రబాబు గారి పాలనకు పరాకాష్ఠగా మారిన సంగతి ఉర్సా కంపెనీ ఎట్లా బయటపెట్టిందో చూసినాం కదా. ది వైర్ అనే ఒక నేషనల్ ఏజెన్సీ బయటపెట్టిన ఆ కుంభకోణాన్ని మొత్తం దేశ రాజకీయాలే కుదిపేసేలాగా చేసిందనమాట. సో ఈ నేపథ్యంలో ఉర్సా కంపెనీ మీద ఇక వాళ్ళ పార్టీ కార్యకర్తలు కీలకమైన అంటే ఆ పచ్చ జర్నలిస్టులతో ఒక జూమ్ కాల్లో ఆ సదరు ఉర్సా కంపెనీ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తీసుకున్న కాల్లో కూడా అసలు తాడుబొంగరం లేని ఆన్సర్లు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వ సంస్థలకేమో కోట్ల రూపాయలు ఛార్జ్ చేసి భూములు కేటాయిస్తూ ఉంటే ఉర్సా అనే ఒక ఊరు పేరు లేని కంపెనీకేమో అత్యవసరంగా 99 పైసలకు ఎకరం అమ్మేసారంటే ఇది ఎంత మంచి ప్రభుత్వమో అర్థం చేసుకోవాలన్నమాట. కేంద్ర సంస్థలకు కోట్లలో, ఉర్సాకు ఊరికే ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర, బినామీలకు కారు చౌకగా బాబు భూపందేరం, ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే 3000 కోట్లకు పైగా విలువైన భూములను అనామక సంస్థకు కట్టబెడుతూ క్యాబినెట్ ఆమోదం. తన సన్నిహితులకు కారు చౌకగా భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కారు అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐతో పాటు పలు జాతీయ బ్యాంకులకు గతంలో ఎకరం 4 కోట్ల చొప్పున భూములు కేటాయింపు. భారత ఆర్మీకి సైతం ఎకరా కోటి చొప్పున కేటాయించిన వైనం. బాలకృష్ణ వియంకుడు లోకేష్ తోడలుడు సంస్థకు మాత్రం ఎకరం లక్షకే ఏకంగా 498.93 ఎకరాలు అప్పగింత. తన బృందానికి సిఆర్డీఏ పరిధిలో కారు చౌకగా అత్యంత విలువైన భూములు కట్టబెట్టిన వైనం. ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు అదే తీరు. బిల్లీరావు బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్కు గచ్చిబౌలి 400 ఎకరాలు, శంషాబాద్ లో 450 ఎకరాలు కేటాయించిన బాబు సర్కారు. ఓ ఆవార కంపెనీకి 3000 కోట్ల భూముల. ఏపీ ప్రభుత్వ నిర్వాహకపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ. హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ విల్లాల పేరుతో అబ్బూరి సోదరుల టోపీ కష్టార్జితాన్ని దారపోసి మోసపోయిన బాధితులు లబోదిబో. తమలా మరెవరు మోసపోదంటూ ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఫోరంలో హెచ్చరిక. ఇక ఆ ఊరు పేరు లేని సంస్థకు సంబంధించి వాళ్ళ భాగవతాలేమో అట్టున్నాయి అనమాట. ఇక్కడ క్లియర్గా చూడండి. కేంద్ర సంస్థలకేమో కోట్లలో, హడ్కోకు కేటాయించిన భూమి ఎకరం 4 కోట్లకు, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎకరం కూడా కాదు 60 గుంటలు 4 కోట్లు, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసు ఎకరం 4 కోట్లు, న్యూ ఇండియా, విజయ బ్యాంకు ఇట్లా ఏది తీసుకున్నా 4 కోట్లకు తక్కువ కాకుండా సిఆర్డిఏ పరిధిలో భూములు ఇంత ఎక్కువ రేటుకు అమ్మినప్పుడు లేదంటే కేటాయించినప్పుడు ఊరు పేరు లేని ఉర్సా అనే కంపెనీకి ఇదిగో సన్నిధులకేమో విబిసి ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కు 498 ఎకరాలు, ఎకరాల లక్షల్లో 1 లక్షకు, ఎల్ఎన్టీకి 5 ఎకరాలు 1,50,000కు, జేవిఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ 50 ఎకరాలు 10 లక్షలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 200 ఎకరాలు 50 లక్షలు, విఐటి, ఈషా ఫౌండేషను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇట్లా మన అయిన వాళ్ళకు అస్మదీయులకేమో అగ్వకు అత్యవసరకు. ఇదెక్కడి అంటే పార్షియాలిటీ. సో ఇంత పెద్ద ఎత్తున భూపందేరం చేస్తూ ఉంటే వీటి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలకు అంటే బాధ్యత లేదా? ఇప్పుడు ఈడీ, సిబిఐ, ఐటీ ఇట్లాంటివన్నీ ఈ కేటాయింపులు ఎట్లా, దీని తెర వెనుకల జరుగుతున్న భాగవతం ఏంది? ఊరికనే ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఊరికనే ఈ భూములు అప్పగిస్తున్నారా? దీని వెనకాల జరుగుతున్న కిక్ బ్యాక్స్ ఏంటి? ఇవన్నీ తేల్చాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలోనేమో ఇంకా ప్రతిదీ అవినీతి, అరాచక పాలన అని చెప్పినప్పుడు ఇప్పుడు కళ్ళ ముందర ఇన్ని బయటపడతా ఉంటే వీటి మీద కనీసం ప్రాపర్ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, మోడీ సర్కార్కు లేదా? రేపు 2వ తారీఖు అమరావతికి ఆయన వస్తున్నాడు. మరి వీటి మీద ఏమైనా డిస్కషన్ జరుగుతుందా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.